అంజురావు గారు, యూరోపియన్ యూనియన్ అండ్ భారత్ ఈ రెండిటి మధ్య ట్రేడ్ డీల్ వల్ల భారత్కు కలిగే ప్రయోజనం ఎలా ఉండిపోతుంది? ఎస్ అండి, ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి ఇండియాకి ట్రేడ్ సుమారు $140 బిలియన్ ట్రేడ్ జరుగుతుంది. భారతదేశం యూరోపియన్ యూనియన్కి $75 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంటే యూరోపియన్ యూనియన్ భారతదేశానికి 65. అంటే మనకే ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఇది 10 నుండి 15 బిలియన్ డాలర్లు. మనమే బెనిఫిషియల్గా ఉన్నాం ఇప్పుడు. కానీ యూరోపియన్ యూనియన్కి ఇండియాకి ట్రేడ్ డీల్ కుదిరితే ఇటు యూరోపియన్ యూనియన్కి ఇటు ఇండియాకి ఒక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థికంగా చూద్దాం. ఆర్థికంగా చూస్తే ఇప్పుడు అమెరికా మార్కెట్ మనం కోల్పోయాం. కాబట్టి అమెరికా మార్కెట్ని అది రిప్లేస్ చేయగలదు. ముఖ్యంగా భారతీయ వస్త్ర పరిశ్రమకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏది గవర్నమెంట్స్ నుంచి అన్నిటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు కేవలం 5% అంటే యూరోపియన్ యూనియన్ మొత్తం ఏంటంటే $120 బిలియన్ వస్త్ర పరిశ్రమ మార్కెట్ ఉందండి. వస్త్రాలు దిగుమతి చేసుకుంటుంది. అందులో కేవలం 5% మనం ఎగుమతి చేస్తున్నాం. చైనా 30% ఎగుమతి చేస్తుంది. మనం ఎగుమతి చేసే మీద 10% టారిఫ్స్ ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఇండియా ట్రేడ్ డీల్ వల్ల $120 బిలియన్ టెక్స్టైల్ మార్కెట్లో యూరోపియన్ మార్కెట్కి మనం వెళ్ళిపోతామండి. దానివల్ల ఫ్రీగా మనం అమ్మగలుగుతాం. ఇప్పుడున్న 5% అంటే సుమారు $7-8 బిలియన్ నుంచి ఒక $30-40 బిలియన్ ట్రేడ్ కేవలం ఎక్స్పోర్ట్ చేయొచ్చు టెక్స్టైల్ ఇండస్ట్రీలో. దీనివల్ల ఇండియాలో కోట్ల మందికి ఉద్యోగిత కల్పించబడుతుంది. ముందుగా పత్తి పండించే రైతుల నుంచి వస్త్రాలు తయారు చేసే అన్ని విభాగాలకి మనం ఇవ్వగలుగుతాం. ఇండియాలో అద్భుతమైన అభివృద్ధి అనేది ఇక్కడ కింద ప్రాథమిక రంగంలో అగ్రికల్చర్ సెక్టర్లో ఆగ్రో ప్రాసెసింగ్లో సాధ్యమవుతుంది. సో ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుంది ఈ వల్ల. తర్వాత ఇండియా నుంచి ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాయి. అక్కడ డెవలప్డ్ కంట్రీస్ అమెరికా లాగా ఉంటుంది కాబట్టి ఫార్మాస్యూటికల్ అభివృద్ధి చెందుతుంది. ఇక సర్వీసెస్ సెక్టర్ ఎస్పెషల్లీ ఇండియా అనేది ఇప్పుడు పాపులేషన్ ఉందండి 100 మిలియన్లు అంటే 1000 మిలియన్లు అండి. 100 కాదు 1000 మిలియన్లు అంటే 1 బిలియన్ పాపులేషన్ కార్మికులు ఉన్నారు ఇక్కడ. అది వరల్డ్స్ లార్జెస్ట్ వర్క్ ఫోర్స్. ఈ వర్క్ ఫోర్స్ ఇండియాలో పని లేదు, మనం ఇవ్వలేం. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. కానీ అక్కడ జర్మనీ, బ్రిటన్, ఈ ఫిన్లాండ్ ఈ దేశాల్లో వృద్ధ పాపులేషన్ ఉంది. కాబట్టి వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ ది లేబర్ కావాలి. మనం అక్కడికి వెళ్ళగలుగుతాం, ఆ యూనివర్సిటీస్ని మనం ఉపయోగించుకోగలుగుతాం. కాబట్టి ఇమిగ్రేషన్ అనేది ఈజీగా అవుతుంది. మన సర్వీసెస్ అక్కడికి వెళ్తున్నాయి అనమాట. అందువల్లే 2030 నాటికి భారత్ EU ట్రేడు $500 బిలియన్ చేరుతుందనమాట. అంటే చూడండి, వచ్చే 5 సంవత్సరాల్లోనే ఇప్పుడున్న 120 నుంచి 4-5 రెట్లు అవ్వబోతుందంటే ఎంత ఆపర్చునిటీస్ యూరోపియన్ యూనియన్లో. అందుకని ఇండియా ట్రేడ్ డీల్ అనేది ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుంది ఇండియా పర్స్పెక్టివ్లో అని చెప్పవచ్చు. తర్వాత యూరోపియన్ యూనియన్ కూడా ముఖ్యంగా డెన్మార్క్ లాంటి దేశాల నుంచి మన ఇండియా ముంచేది. ఎందుకంటే మన భారతదేశం ఆ కండిషన్కి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. కాబట్టి ఆ ప్రాబ్లం మనకు ఉండదు. ఈ విధంగా యూరోపియన్ యూనియన్కి ఏంటంటే మనం వర్క్ ఫోర్స్ వాళ్ళకి కావాలి, మన సర్వీసెస్ వాళ్ళకి కావాలి, మన ఫార్మాస్యూటికల్స్ వాళ్ళకి కావాలి, మన టెక్స్టైల్ వాళ్ళకి కావాలి. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళ డిఫెన్స్ మనకు కావాలి. చూడండి, ఇప్పుడు రఫేల్ అని అక్కడ నుంచి మనం ఫ్రాన్స్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఇంకా ఎన్నో యూరో ఫైటర్స్, గ్రిపెన్ వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఏంటంటే సర్వీసెస్ సెక్టర్ అభివృద్ధి చెందుతుంది. ఇటు చైనా, అమెరికాల మీద వాళ్ళు ఆధారపడవలసిన అవసరం లేదు. సో దట్ ఆ యూరోపియన్ యూనియన్ అంటే ఒక ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ మెయింటైన్ చేయబోతుంది. ఇప్పుడు వరకే అమెరికా మీద ఆధారపడిపోయేవాళ్ళు సెక్యూరిటీ, ఎకనామికల్గా. ఇప్పుడు వాళ్ళ నుంచి తెగతెంపులు చేసుకుని యూరోపియన్ తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకుంటుంది. దానికి మంచి ట్రేడ్ సంబంధాలు పెట్టుకోవాల్సిన దేశం ఇండియా అనమాట. అందువల్ల ఈ ఒప్పందంతో ఇప్పుడున్న $120 బిలియన్ నుండి $500 బిలియన్ ట్రేడ్ అవ్వబోతుంది. చాలా ఉత్తమం అవ్వబోతుంది. ఒక అద్భుతం. ఇది ఉభయతారకం, మ్యూచువల్లీ బెనిఫిషియల్ ఫర్ ది బోత్ యూరోపియన్ యూనియన్, 27 కంట్రీస్ గ్రూప్ అండ్ ఇండియా అనమాట. సో ఈ ఒప్పందాన్ని అందుకనే ఒక గేమ్ చేంజరు, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా ఇటు యూరోపియన్ యూనియన్, ఇండియా పిలుచుకోవడం అనమాట.